యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎవరు? ఎవరు లేరు. పిల్లనుకుంటా. వీడిని చంపి ఫొటోస్ తీసుకెళ్తే వద్దులే, అసలే ఫేమస్ లాయర్లందరూ కలిసి పట్టించేస్తారు. ఎవరో వచ్చారు. ఫోటో కోసం గానీ అయి ఉంటుందా? ఎవరు? ఎవరు? ఫొటోస్ తీసుకెళ్ళిపోయారే, మన దగ్గర వేరే ఫోటోలు కూడా లేవు. ఇప్పుడు ఎలా? ఛా, జరిగింది అక్షర్కి చెప్తా. చెప్తావా? నువ్వు చెప్పేలోపు ఈ వరదరాజులే రేపు ఉండడ్రా. అక్షరకి ఎలా ఉంటాడో తెలీదు, వాడికి నా గురించి ఏం తెలుసో కూడా నాకు తెలీదు. వాడు ఎక్కడున్నా తెలుసుకొని వాణ్ణి చంపించి ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచేస్తా. ఇది ఖాయం. పడిపోయినట్టున్నాయనుకుంటా. చూడలేదు. ఈ చాలుగా అక్షరకి వరదరాజులు ఎక్కడున్నా కనిపెడుతుంది.
నిన్ను కోరుకునేది, నిన్ను వేడుకునేది మా సంకల్పం ఒక్కటే. మా బిడ్డ జాడ తెలిసేలా చెయ్యమ్మా. బతికే ఉండేలా చూపించు. నిన్నే నమ్ముకున్నాము. కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వే మమ్మల్ని ఆదుకుంటావు. ఈ కష్టం నుంచి కూడా నువ్వే కాపాడాలి. నా కూతురు ప్రాణాలతో కనిపించేంత వరకు నా ప్రాణం పోయినా నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను తల్లి. ఇది కూడా నా సంకల్పమే. దయ చూపించమ్మా. మేము ఎంత బాధని అనుభవిస్తున్నామో మీకు తెలుసు కదా తల్లి. కావాలంటే నా ప్రాణాన్ని తీసుకో, నా బిడ్డ మాత్రం ఉండాలి. అక్షర, ఏడవకు. అమ్మ బిడ్డల ప్రాణాలు కోరుకోదు, ప్రాణాలే పోస్తుంది. నీ మీద మాకున్న నమ్మకాన్ని ఇవ్వమ్మా, ఇవ్వు. మమ్మీ, మమ్మీ, చిన్ని, మమ్మీ. చిన్ని. చిన్నికేం కాదక్షర, అమ్మవారు అనుగ్రహాన్ని చూపించారు. రా వెళ్దాం, మన బిడ్డ మనకు కనిపిస్తుంది. మమ్మీ, డాడీ. మమ్మీ, డాడీ. పాపా, నీకు స్పృహ వచ్చిందా తల్లి? ఎక్కడున్నాను? ఎవరు మీరు? భయపడకమ్మా, నిన్నేం చెయ్యం. దెబ్బలతో నువ్వు పడిపోయి ఉంటే మా వారు నిన్ను తీసుకొచ్చారమ్మా. పాప నాకు మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, మమ్మీ, మమ్మీ, డాడీ. ఏడవకమ్మా, మా వారు వస్తారు, తీసుకెళ్తారు. త్వరగా తీసుకెళ్ళండి. మమ్మీని, డాడీని, అందరినీ చూడాలి. చూసావా, లేవలేకపోతున్నావు? చూడు దెబ్బలు ఎలా తగిలాయో. కోలుకోవాలి కదమ్మా, కొంచెం తగ్గని. తాత మీ ఇంటికి తీసుకెళ్తారు. నీకు ఏ లోటు రాకుండా మా మనవరాలుగా మేం చూసుకుంటామమ్మా. అమ్మ దగ్గరికి వెళ్దు గాని పడుకోమ్మా, పడుకో, పడుకో. బాగా విశ్రాంతి తీసుకుంటే త్వరగా గాయాలు నయమవుతాయి. పడుకోమ్మా. మమ్మీ, మమ్మీ. పడుకో. వీడే వరదరాజు, గంగాపురంలో ఉంటాడు. ఏంటి భయ్యా,
ఒక ముసలోని చంపడానికి హైదరాబాద్ నుంచి మమ్మల్ని పిలిపించావా? ఇక్కడున్న వాళ్ళ మీద నమ్మకం లేక పైగా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న తీరులో మిమ్మల్ని రప్పించా. నీ చేతుల్లో వీడి రోజు చచ్చాడన్న కబురే నాకు నువ్వు చెప్పాలి. అదే వింటారు. పదరా. అదేమైనా రహస్యంగానే మిగిలిపోవాలి. వరదరాజులు, నీకిదే చివరి రోజు. ప్రసన్న, ఏమే ప్రసన్న, ఆ కాస్త మంచినీళ్ళు పట్టరావే. తెస్తున్నానండి. ఏమండి, ఆ పాప స్పృహలోకి వచ్చింది. అమ్మ కావాలని ఒకటే ఏడుపండి. మమ్మీ మమ్మీ పాపం ఆ పసిదాన్ని చూస్తే జాలేస్తుందండి. అలాగా, పద. మమ్మీ 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 పాపా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈయనేనమ్మా, మా వారు. మా ఇంటికి తీసుకెళ్ళండి తాత, మమ్మీ కావాలి. స్వామీజీ చెప్పిన ఉత్తరం దిక్కేరియా. అయితే ఇక్కడ ఎక్కడో ఉంటుందండి. ఎవరినైనా అడుగుదాం. ఎవరిని అడిగినా చూడలేదు, తెలియదని అంటున్నారు. స్వామీజీ చెప్పారు కదండి, మన బిడ్డ ఎక్కడో ఉంటుందని. పేర్లు కూడా గుర్తురాట్లేదా? దుర్గమ్మ, మా బిడ్డ ఎక్కడుందో తెలిసేలా చెయ్యి. ఏమైందండి? స్టార్ట్ అవ్వట్లేదు అక్షర. ఏమైందండి? తెలీదు అక్షర, చూస్తానుండు.
చెప్పమ్మా, మీ అమ్మా నాన్న పేర్లేంటి? హా, అది ఏమండి, ఒక నిమిషం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఊరు నట్ట నడివాయే, దారి కంట పడదాయే, నీ జాడ చెప్పేదెవరు నాకింకా. అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. చూడలేదా? వేళ చూడు వేటాయే, వెలుగు కూడా ఈటాయే, ఓపలేని బరువైపోయే బాణాలు, ఆపలేని పరుగైపోయే పాదాలు. ఎక్కడున్నావు చిన్ని? నీకోసం తల్లడిల్లిపోతున్నాను. గుర్తు తెచ్చుకో తల్లి. హా, అపర్ణ, రాజేష్ తాతయ్య, తీసుకెళ్ళండి. పేర్లు తెలిసినంత మాత్రాన మనుషుల్ని ఎలా గుర్తుపట్టగలమమ్మా? నీకు ఈ గాయాలు మాని నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత అన్నీ గుర్తొచ్చేస్తాయి. అప్పుడు నేనే మీ ఇంటికి తీసుకెళ్తాను. ఏడవకమ్మా. మమ్మల్ని మీ తాతయ్య అమ్మమ్మ అనుకో, నేను చక్కగా చూసుకుంటాం. మమ్మీ, డాడీ, నన్ను తీసుకెళ్ళండి. నాకేం అర్థం కావట్లేదు అక్షర. రాంగ్గా వచ్చామా? లేదండి, నా మనసుకి చిన్ని ఇక్కడే ఉందనిపిస్తుంది. పద, కొంచెం ముందుకెళ్ళి అడుగుదాం. అక్షర, చిన్ని దొరుకుతుంది. ఇదే ఊరంటనా? ఎక్కడా? పోనీ. ఏడవకమ్మా. మమ్మీ కావాలి తాత. ఎక్కడుంటారో తెలియకుండా నిన్ను ఈ పరిస్థితిలో ఎలా తీసుకెళ్ళమంటావమ్మా? ఏమండి, మీరు పాపం తీసుకొచ్చినప్పుడు తన మెడలో ఐడి కార్డు ఉంది. దాంట్లో ఏమన్నా ఉంటుందేమో. అవును ప్రసన్న, వెళ్ళి పట్టుకురా. ఇదిగోండి. పాప పేరు అఖిల ప్రసన్న. స్కూల్ పేరు కనిపిస్తుంది, ఫోన్ నెంబరే సరిగ్గా తెలియట్లేదు. ఊరు మాత్రం విజయవాడే. ఏడవకమ్మా. ఇప్పుడే విజయవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ వివరాలన్నీ వారికి ఇచ్చి నిన్ను ఎలాగైనా మీ వాళ్ళ దగ్గరికి నేను చేరుస్తాను. ఇదిగో వెళ్తున్నాను కదా, అలా ఏడవకూడదు. నువ్వు మాత్రం భోంచేసి మాత్రలు వేసుకోవాలి, సరేనా? ప్రసన్న, చూసుకో. బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బస్టాండ్కి వెళ్తున్నాను రా. సరే బాబాయ్, వెళ్ళిరా. భయ్యా, ఈ వరదరాజుల్ని చూసారా? ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళారండి. అవునా? పదరా. రేయ్, బస్ స్టాండ్కి పోనీరా. దీంతోనే పాప తల్లిదండ్రులు
ఎక్కడుంటారో పోలీసులు కనిపెట్టి వెంటనే చెప్తే బావుండు. భయ్యా వరదరాజులు గారిని చూసారా? అదిగో అటు వెళ్తున్నాడు. అక్షర, అతన్ని అడుగుదామా?